ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఒకే లక్ష్యంతో కృషి చేస్తే నేడు కాకపోతే రేపైనా విజయం తప్పదు. మన స్వామి వివేకానంద గారు కొటేషన్ ఇది. ఇంకోటి చూసుకుంటే మిమ్మల్ని బలహీతులుగా చేసే ప్రతి ఆలోచన స్వీకరించండి. మిమ్మల్ని బలవంతులుగా చేసే అంటే మీరు ఇది చేస్తే నేను ఎదుగుతాను, ఇది చేస్తే నా లైఫ్ బాగుంటుంది అన్న ప్రతిదాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. అంటే నీకు తెలుస్తూ ఉంటుంది, నువ్వు ఏదైనా పని చేసినప్పుడు ఇది మంచిది కాదు, ఇది చెడ్డదే, ఇది చేయకూడదు, ఇది చేయడం వల్ల నా ఎదుగుదలకి ఆటంకం కలిగిద్ది అని అనుకున్న ప్రతిదాన్ని కూడా మీరు తిరస్కరించండి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఏంటంటే మనం ఇంకా మంచి కొటేషన్ ఇంకోటి ఉంది, చెప్తున్నాను. ఈ కొటేషన్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? పులి తన పిల్లని పీకి పెట్టి చంపేసినట్టు అనిపిస్తుంది కదా, చూడడానికి అలాగే కదా ఉంది. కానీ ఏంటంటే అందులో వేరే కోణం ఏంటంటే తన తల్లి తన పిల్లని తనున్న ప్లేస్కి తీసుకెళ్తుంది అనమాట, లోపలికి. అంటే ఏ వ్యక్తిలోనే సరే మంచి చెడు రెండు కోణాలు ఉంటాయి. మనం చూసే పాజిటివా నెగిటివా మన ఆలోచనలు బట్టి అటుపక్క డిసైడ్ అవుతుంది. మీరన్నా అంతే, ఒక సంఘటన జరిగినప్పుడు ఒక కోణంలో చూస్తే ఒక కోణంలోనే కనిపిస్తారు. మనం ఏదన్నా సరే 360 degrees చూసే వ్యక్తిగతంగా మనకి ఆలోచన ఉండాలి. ఎవరు చెప్తే నమ్మడం కాదు. ఏదన్నా అంతే, ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తి చెప్తే నమ్మడం కాదు. మీగా ఎవిడెన్స్తో సహా ఆలోచించగలిగే ఇంటెలిజెన్సీ, ఎమోషనల్ ఇంటెలిజెన్సీ ఉండాలి. అంటే అంచనా వేయగల శక్తి ఉన్నప్పుడు మీరు భవిష్యత్ తరానికి ఏదో ఇవ్వగలరు. ఓకే, మనం క్లాస్కి వెళ్తారా? ఓకే, ఈరోజు సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్ రిలేషన్ గురించి మాట్లాడుకుందారు. మనకేంటంటే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒకలా ఉంటున్నాయి. ఒక ట్రేడ్ కావాలి, ఎకనామిక్గా ఎదగాలి అనే తత్వంతో ఈ రెండు దేశాలు కూడా మారి అన్ని దేశాలతో రిలేషన్ పెంచుకుంటూ ముందుకెళ్తున్నాయి. కానీ ఏంటంటే పాకిస్తాన్, టర్కీ, ఇరాన్, మలేషియా ఇవన్నీ ఏంటంటే మన ఇండియాకి ఎగనిస్ట్గా కూటమిలా ఏర్పాటు చేసుకుంటున్నామంట ప్రతిదీ కూడా. ఓకే, మనం కొంచెం ఈరోజు డెప్త్ నేర్చుకుందారు ఈ రెండు రిలేషన్ గురించి. ఇప్పుడు ఏమైందంటే రీసెంట్లీ ఆర్మీ చీఫ్ని విజిట్ చేయడం జరిగింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అన్న వాళ్ళు ఏంటంటే సౌదీ అరేబియా మహమ్మద్ బిన్ సల్మాన్ రమ్మని చెప్పడం జరిగింది. కానీ ఏంటంటే వాళ్ళు దాన్ని ఆ మీట్కి హాజరు కాలేదనమాట. అంటే ఏంటంటే అక్కడ పాకిస్తాన్కి గౌరవ అవమానం జరిగిందనమాట. మన ఇండియాకి సపోర్ట్గా సౌదీ అరేబియా ఉందన్నమాట. అంతేకాకుండా ఏంటంటే మనకి పాకిస్తాన్ అనేది ఏం చేసిందంటే 370 ఆర్టికల్ మన ఇండియా జమ్మూ అండ్ కాశ్మీర్లో పెట్టారు అని చెప్పి ఈ ముస్లిమ్స్ కంట్రీస్ అన్నీ కూడా సౌదీ అరేబియాకి చెప్పడం జరిగింది. అంటే పాకిస్తాన్, టర్కీ, ఇరాన్ ఏంటంటే ఒక దాటిపైకి వచ్చాయి. కానీ సౌదీ అరేబియా ఏంటంటే మనతో రిలేషన్ పెంచుకుంటుంది అనమాట. ఆ 370 ఆర్టికల్ని పట్టించుకోలేదు. తర్వాత చూసుకుంటే సౌదీ అరేబియా చేంజింగ్ పర్స్పెక్టివ్ ఆన్ ఇండియా. అంటే ఇండియా మీద సౌదీ అరేబియా ఎలా ఉందంటే ఇండియాస్ వల్నరబుల్ పార్ట్నర్ ఇన్ ద రీజన్. అంటే ఇండియాకి కూడా ట్రేడ్ అనేది చాలా బాగుందన్నమాట. మనం ఏంటంటే లార్జ్గా 18% మొత్తం చమురు సంబంధించిన ఆయిల్ సౌదీ అరేబియా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం అన్నమాట. అంతేకాకుండా ఏంటంటే మనకి దిగుమతి చేసుకునే కంట్రీలో 4వ స్థానంలో సౌదీ అరేబియా ఉంది. అలాగే సౌదీ అరేబియా కూడా ఏంటంటే ఇండియా గుడ్ పార్ట్నర్, ట్రేడ్ పార్ట్నర్ అనమాట. మనం ఏంటంటే ఎక్కువ చైనా నుంచి, యూఎస్ఏ నుంచి, జపాన్ నుంచి, తర్వాత సౌదీ అరేబియా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. తర్వాత చూసుకుంటే ఏంటంటే సౌదీ అరేబియా ఈజ్ ఇండియన్ 4th లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్, ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇండియా ఇంపార్టెంట్ అరౌండ్ 18% ఆల్రెడీ చెప్పుకున్నాం. తర్వాత ఏంటంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్లో కూడా మనకి సౌదీ అరేబియా రూల్ అనేది బాగుందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఏంటంటే ఇంక్రీజింగ్ చైనా ఫ్యాక్టర్. ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్కి చైనా ఫ్యాక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. పాకిస్తాన్ అండ్ చైనా కాల్ దెమ్సెల్వ్స్ ఆల్ వెదర్ ఆలియస్ అండ్ ఇరాన్ బ్రదర్స్. అంటే పాకిస్తాన్, ఇరాన్ అనేది ఎలా ఉన్నాయంటే రెండు బ్రదర్స్లో వెళ్తుంది అనమాట. అంతేకాకుండా ఏంటంటే మనకి ఎవరైనా సపోర్ట్ చేస్తారో వాళ్ళకి ఎగ్నిస్ట్గా మారుతుంది అనమాట. ఇప్పుడు రీసెంట్గా ఏమైందంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో చైనా మన జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి లేవనెత్తింది అనమాట, ఇలాగా చేస్తున్నారని. కానీ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో అవి పెద్దగా ఎవరో పట్టించుకోలేదు. మన 370 ఆర్టికల్ జమ్మూ అండ్ కాశ్మీర్లో మనం నేషనల్ సిటిజన్ బిల్లు పెట్టామని ఏంటంటే చెప్పుకుంటూ వచ్చే చైనా, పాకిస్తాన్. కానీ అట్లా వాదన ఎవరో పట్టించుకోలేదు. మనతో ఉన్న వాళ్ళు మనతో ఉన్నారనమాట. తర్వాత వచ్చి చైనా, పాకిస్తాన్ ఏంటంటే ఎకనామిక్ కారిడార్ అని చెప్పి ఒక 5 లైన్ వేసుకుంటున్నాయి అన్నమాట. ఎలా అంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో చేసుకుంటాం మనం అడగకుండా. అందుకని చెప్పేసి చైనా మనకి కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయిందనమాట. మన జమ్మూ అండ్ కాశ్మీర్ పైన కాశ్మీర్లో వెళ్తుంది అనమాట. అది వెళ్తే మనం అడగడం జరిగింది చైనా మీరు చేసేది ఏంటి, ఇలా అడుగుతున్నారండి మీరు, అసలు అది మా ఇద్దరికి రిలేషన్లో ఉన్న భూమి, అది పాక్ ఆక్యుపై కాశ్మీర్, అది పాకది కాదు, అది మీరు దాంట్లోంచి ఎలా వేస్తారో పాక్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పి అడగడం జరిగిందనమాట. అప్పుడు కూడా చైనా అనేది మనకు స్పందన లేదు, పాకిస్తాన్ చైనాకి సపోర్ట్ చేసిందనమాట. తర్వాత చూసుకుంటే చైనా ఇస్ ఏ
కామెంట్ ఈజ్ పాకిస్తాన్ నో స్టాండర్డ్. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే పాకిస్తాన్లో చైనా అన్నది $62 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ కింద వాళ్ళకి ఇచ్చిందనమాట. తర్వాత ఇంప్లికేషన్ ఫర్ ఇండియా ఎలా ఉందో సౌదీ అరేబియాతో మాట్లాడుకుంటే రిలేషన్ ఫేవర్గా ఉందన్నమాట. సౌదీ అరేబియా ఇండియా బాగున్నాయి రిలేషన్. తర్వాత చూసుకుంటే ఏంటంటే పాకిస్తాన్కి దూరం అవుతుందన్నమాట. పాకిస్తాన్ ఏం చేస్తుందంటే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మనకు సపోర్ట్గా వస్తుందని చెప్పి పాకిస్తాన్ వాళ్ళకి దూరంగా వెళ్ళి టర్కీ, మలేషియా, ఇరాన్ ఇలా ఈ కూటమిలో ఏర్పడాలని అనుకున్నామాట. తర్వాత చూస్తే సౌదా సైలెన్స్ ఆన్ ది ఇష్యూ జమ్మూ అండ్ కాశ్మీర్ సౌదీ అరేబియా ఏం చేసిందంటే ఎలాగే ఇండియా పార్ట్నర్ 18% ట్రేడ్ జరుగుతుంది, దీంతో కూడా పడితే మనకు ట్రేడ్ పోద్దని చెప్పేసి సౌదీ అరేబియా ఏం చేసిందంటే సైలెంట్గా ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో కానీ అలాంటి వాటిలో కానీ ఎందులోనే తలదోచలేదు అనమాట. సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్లో కానీ ఇందులోనే తలదించకుండా తన పని చూసుకుంది. అంతేకాకుండా అంటే సౌదీ అరేబియా పాకిస్తాన్ ఎలా ఉన్నాయి రిలేషన్ చూసుకుంటే 1971లో మనకి ఏంటంటే వార్ జరిగి బంగ్లాదేశ్లో కొంతమంది ఇలాగా మన ఇండియాకి రావడం జరిగింది. అప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, నార్త్ ఈస్ట్ స్టేట్లోకి బంగ్లాదేశ్ నుంచి కొంతమంది రావడం, తర్వాత మన ఏంటంటే సిటిజన్ అమెండ్ బిల్లు పెట్టడం, అదేంటంటే పాకిస్తాన్ ముస్లిమ్స్ కంట్రీలో పెట్టి ఇలా మన ముస్లిమ్స్ని ఇలాగా వాళ్ళు ఇండియాలో ఉండకుండా చేస్తున్నారని చెప్పి పెట్టడం జరిగింది. కానీ ఏంటంటే అక్కడ ఎక్కువగా సౌదీ అరేబియా పాకిస్తాన్ కలవడం జరిగింది. తర్వాత న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడు ఇంకా దగ్గర అయింది చైనా సౌదీ అరేబియా పాకిస్తాన్తో. ఇంకా ఏంటంటే ఎకనామిక్గా కూడా కొంచెం సౌదీ అరేబియా పాకిస్తాన్ బాగా ఇంప్రూవ్ అయ్యి, తర్వాత చూస్తే రిలీజన్గా కూడా అంటే ముస్లిమ్స్కి మనంతా ఒకటి అవుదాం, మనంతా ఒకటి అయ్యి ముస్లిమ్స్కి ఏదైనా ప్రోడక్ట్ కానీ ఏదైనా చేసుకున్నప్పుడు బాగుంటుంది అని చెప్పేసి ఆ రెండో మాట్లాడుకున్నమాట. అంటే సౌదీ అరేబియా పాకిస్తాన్. తర్వాత ఈ రెండాటికి ఎక్కడ భేదాలు వచ్చాయంటే తర్వాత 370 ఆర్టికల్ మనం ఏంటంటే ఆర్టికల్ చేసాం కదా, జమ్మూ అండ్ కాశ్మీర్ చేసి 2 లడాక్ 2 కేంద్రపాలిత ప్రాంతాలు చేసాం. అలాంటిదప్పుడు ఏం చేసిందంటే పాకిస్తాన్ ఏం చేసిందంటే అక్కడికి వెళ్ళి దాన్ని పెట్టిందనమాట. ఈ ముస్లిమ్స్ కంట్రీస్లోనే మొత్తం గల్ఫ్ ఆఫ్ కోఆపరేషన్లో ఇలా పెట్టి ఏంటంటే మనకేంటంటే ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఉంది కదా, అందులోని ఇలా చేస్తుంది ఇండియా, మీరు మనకు సపోర్ట్ చేయాలని చెప్పేసి పెడితే వాళ్ళకి సపోర్ట్ చేయడమే మానేసి, అంతేకాకుండా ఏంటంటే మొన్న విమానంలో జరిగిన సమావేశానికి మన ఇండియాని చీఫ్గా వెళ్ళడం జరిగిందనమాట. ఇంకా టర్కీ తర్వాత ఇవన్నీ కూడా కూసించుకోలేకపోయినాయి అనమాట. ఇండియాని ఇలా పిలుతున్నారంటే అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఒక అలయన్స్ని పెట్టాలి, ఇండియా, మలేషియా, ఇరాన్, పాకిస్తాన్, మలేషియా ఒకటి పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నమాట. తర్వాత చూసుకుంటే మన ఏ పవర్ వచ్చారంటే 2015లో పాకిస్తాన్ పార్లమెంట్ డిసైడ్ నాట్ సపోర్ట్ ది సౌదీ అరేబియా మిలిటరీ ఎఫర్ట్ రిషోర్ట్ ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ గవర్నమెంట్ అండ్ ఎమెన్. ఏమైందంటే రీసెంట్గా మనకి ఏంటంటే 2015లోనే చైనా పెట్టినప్పుడు అంటే చైనా ఏం చేసిందంటే ఇలాగా భారతదేశం ఇటుపక్క బంగ్లాదేశంతో ఇటుపక్క పాకిస్తాన్తోనే ఇలా కాంట్రిబ్యూషన్ అవుతుంది నేపాల్లోని 2015లో ల్యాబ్ తీసినప్పుడు ఏమైందంటే మన ఏపీ ఎవరు వచ్చారంటే యూఎస్ఏ, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మన ఏపీ వచ్చాయి. ఆ లేపేమో మలేషియా, ఇరాన్, టర్కీ అలా రావడం జరిగిందనమాట. ఓకే, మన ఇంతటితో ఇది అయిపోయింది. వే ఫార్వర్డ్ ఏంటంటే న్యూక్లియర్ ఇవన్నీ అవసరం లేదు చెప్పేసాను. నెక్స్ట్ మనకి రాజీవ్ కుమార్ అని చెప్పి యాక్షన్ కమిషనర్గా నామినేట్ చేయడం జరిగిందనమాట, అపాయింట్మెంట్ చేయడం జరిగిందనమాట. ఎవరు అపాయింట్మెంట్ చేస్తారో ఎలక్షన్ కమిషనర్ని, ఇప్పుడు కాగ్ గురించి తెలుసుకున్నాం కదా, సేమ్ కాగ్ లాగే మనకి ఎలక్షన్ కమిషనర్ రూల్స్ కొట్టాయన్నమాట. అందులో ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ చేస్తాడనమాట. ఇప్పుడు చూద్దారు ఎలక్షన్ ఏమేమి పనులు చేస్తుంది, డివిజన్ ఆఫ్ ఇప్పుడు నియోజకవర్గాలు ఉంటాయి కదా, నియోజకవర్గాలను డిసైడ్ చేద్దాం అనమాట ఎలక్షన్ కమిషన్. తర్వాత వచ్చి ప్రిపేరింగ్ ఆఫ్ టూ డేట్ లిస్ట్స్ ఆఫ్ ది వాటర్స్ అంటే ఏంటంటే డేట్ ఫిక్స్ చేయడం, తర్వాత ఎవరో వాటర్స్ ఐడీలు ఇవ్వడం అలాంటివి చూసుకుంటాయి. తర్వాత వచ్చి నోటిఫై డేట్స్ అండ్ షెడ్యూల్స్ ఆఫ్ ఎలక్షన్స్ అంటే మీరు ఈ టైం నుంచి ఈ టైం వరకు మీరు ప్రచారాలు చేసుకోండి, తర్వాత నుంచి ఏంటంటే 48 గంటల ముందు ప్రచారం ఆపేయాలి, ఎక్కడ కూడా జెండా కానీ ఏం కనిపించకూడదు, ఏ పార్టీకి సంబంధించింది అని కొన్ని గైడ్లైన్స్ ఇస్తుంటుంది అనమాట. తర్వాత వచ్చి ప్రిపరేషన్ ఆఫ్ డేట్ లిస్ట్ ఆఫ్ ది వ్యాలిడ్ వాటర్స్ అంటే ఏంటంటే వ్యాలిడ్ వాటర్స్ని ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా ఉంటే అప్లై చేసుకుంటే 18 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది అనమాట. తర్వాత డిక్లేర్ ది ఎలక్షన్ రిజల్ట్స్, తర్వాత ఏంటంటే ఎలక్షన్ రిజల్ట్ని డిక్లేర్ చేస్తుంది. తర్వాత ఫిక్స్ అండ్ లిమిట్ ద ఎలక్షన్ ఎక్స్పెన్సివ్ అండ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే ఏంటంటే కొంచెం ఎంపీ ఎమ్మెల్యేలు ఉంటారు కదా, అలా ఏమైతే మెజర్మెంట్లు తీసుకోవాలి, ఎలా ఉండాలి ఏంటని చెప్పి కోడ్ ఆఫ్ కాండక్ట్ అని చెప్పి ఒకటి రిలీజ్ చేద్దాం అనమాట. వాళ్ళకి దానికి ఎగ్నిస్ట్గా ఉన్న ఆ రూల్స్ బ్రేక్ చేసిన వాళ్ళని మీద యాక్షన్ తీసుకుంటుంది అనమాట. తర్వాత సెక్యూరిటీ ఆఫ్ నామినేషన్ పేపర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు పేపర్స్ ఉంటాయి కదా, అవి ఏంటంటే నామినేషన్ వేయడానికి పేపర్స్ని కూడా క్రియేట్ చేస్తాయి అనమాట. తర్వాత చూసుకుంటే సెటిల్ డౌన్
డిస్ప్యూట్ రిఫర్డ్ బై ది ప్రెసిడెంట్ అంటే ఏంటంటే ఏదైనా ఉన్నాయనుకో అది ప్రెసిడెంట్ దగ్గర తీసుకెళ్ళడం జరిగింది అనమాట. ఇలా ఏదైనా లూట్ పోల్స్ కానీ ఏమైనా ఉంటే ఓకే. మీరు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారు, ప్రెసిడెంట్ ఎలక్షన్ కమిషన్ యొక్క అర్హతలు అనమాట. నెక్స్ట్ ఈ ఫంక్షన్ చూసుకుంటే ప్రిపరేషన్ ఆఫ్ ది ఎలక్ట్రల్ రోల్స్, ఎలక్షన్స్ ఎలా ఉండాలి ఏంటి ప్రిపరేషన్ చేస్తుంది. తర్వాత కాండక్ట్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫెయిర్ అంటే భయం లేకుండా ఎవరికి కూడా భయపడకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ లేకుండా ఎలక్షన్ నిర్వహిస్తుంది అనమాట. తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అంటే పొలిటికల్ పార్టీస్ ఏమున్నాయి రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది అనమాట. తర్వాత ఏం చేస్తుందంటే రికగ్నైజ్డ్ స్టేట్ అండ్ నేషనల్ పార్టీస్ అంటే స్టేట్ పార్టీస్కి నేషనల్ పార్టీస్కి రికగ్నైజ్ చేస్తుంది అనమాట. అంటే ఇది స్టేట్ ఇది నేషనల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పార్టీ పెట్టారు అనుకో అది స్టేట్ పార్టీ, అది బాగా ఇంప్రూవ్ అయ్యి 3 స్టేట్లో కానీ ఉందనుకో అది నేషనల్ పార్టీ అనమాట. ఓకే. తర్వాత మీకు కామెంట్లో క్వశ్చన్ ఏంటంటే మనకి స్టేట్ పార్టీస్ ఎన్ని ఉన్నాయి, తర్వాత రికగ్నైజ్డ్ నేషనల్ పార్టీస్ ఎన్ని ఉన్నాయి. మీ క్వశ్చన్ స్టేట్ పార్టీస్ ఎన్ని ఉన్నాయి, నేషనల్ పార్టీస్ ఉన్నాయి. తర్వాత ఏం చేద్దంటే డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ది మెంబర్స్ అంటే ఏంటంటే ఎవరైనా సరే తప్పు చేసిన ఇచ్చేసిన డిస్క్వాలిఫికేషన్ చేస్తారనమాట. తర్వాత వచ్చి ఒపీనియన్ కేసెస్ అంటే కేసెస్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ మనకి 324 మనకి మెయిన్ ఎలక్షన్కి రైట్స్ ఇవ్వడం జరిగిందనమాట, పవర్స్ ఇవ్వడం. తర్వాత చూసుకుంటే ఎలక్షన్స్ ఎవరెవరికి పెడుతుంది అంటే లోక్సభకి, రాజ్యసభకి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, వైస్ ప్రెసిడెంట్కి, స్టేట్లోని అసెంబ్లీకి, కౌన్సిల్కి, మండలానికి మొత్తం ఎలక్షన్ చూసుకుంటుంది అనమాట. ఎవరో సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, స్టేట్ ఎలక్షన్కి ఏమో ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ చూసుకోదన్నమాట. స్టేట్కి సంబంధించి స్టేట్లో పెట్టుకుంటారు, గ్రామాలకి విలేజ్లకి అలా. ఓకే. నెక్స్ట్ ఎలక్షన్ సింబల్స్ అంటే ఎలక్షన్స్కి సింబల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు అస్తమని లేకపోతే సైకిల్ అని లేకపోతే ఫ్యాన్ అని అవన్నీ కూడా సింబల్స్ ఇస్తారనమాట. 1968 ద్వారా ఎలక్షన్ సింబల్స్ ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత చూసుకుంటే ప్లానరీ పవర్స్ అంటే ప్లానరీ పవర్స్ పచ్చంగా ఇవ్వడం జరిగింది. తర్వాత పవర్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ 2002 అంటే ఎలక్షన్ కమిషనర్ పవర్స్ని 2002లో తీసుకురావడం జరిగింది. ఓకే. మీరు అంతవరకుని తర్వాత 324 ఇవన్నీ చెప్పడం జరిగింది. మనకేంటంటే మెయిన్ 324 ఎలక్షన్ కమిషనర్కి రైట్స్ ఉంటాయి, 326 మనకు ఉంటుంది అనమాట. ఓటు హక్కు 326 కల్పిస్తుంది అనమాట. ఓకే. రెండు ఇంపార్టెంట్. తర్వాత చూసుకుంటే ఇంట్రడక్షన్ చూసుకుంటే ఏంటంటే మనం ఇప్పుడు కొత్తగా రాజీవ్ కుమార్ని ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్మెంట్ చేశారనమాట. ఓకే. ఇప్పుడు అశోక్ లీవ్స్ అని చెప్పి ఒక అతను ఉండేవాడు. అతను ఏంటంటే ఇప్పుడు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో అతను జాయిన్ అవ్వడం జరిగింది. అందుకని చెప్పి అతని ప్లేస్లో రాజీవ్ కుమార్ని నియమించడం జరిగిందనమాట. తర్వాత చూసుకుంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అటానమస్ బాడీ అనమాట, కాన్స్టిట్యూషనల్ బాడీ. తర్వాత చూసుకుంటే ఇందులో ఏంటంటే ఏదైనా ఏమేమి పెడతాడో మొత్తం చెప్పుకున్నాం. రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రంలో అసెంబ్లీ, కౌన్సిల్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళకి పెట్టడం జరిగింది 324 ద్వారా. ఓకే. స్టేట్కేమో సపరేట్గా ఎలక్షన్స్ కమిషనర్లు ఉంటారు. తర్వాత చూసుకుంటే ది ఎలక్షన్ కమిషన్ షాల్ కన్సెంట్ ఆఫ్ ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ సచ్ యాజ్ నెంబర్ ఇస్ అదర్ ఎలక్షన్స్ అంటే ఇప్పుడు ఎంతమంది ఉండాలన్నది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ఒకడు ఉంటాడు, ఇప్పుడు అయితే 3 ఉన్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒకడు వాళ్ళ కింద 2 అనమాట. ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని రిమూవ్ చేయాలనుకో దాన్ని ఖచ్చితంగా సుప్రీంకోర్టులో 2/3 పెట్టి అందులో ఇప్పుడు 90 మంది ఆ లోక్సభలో కానీ మొత్తం పార్లమెంట్లలో 90 మంది హాజరయ్యారనుకో 90 మందిలో 2/3 అంటే 60 మంది యాక్సెప్ట్ చేస్తే ఆ ఎలక్షన్ కమిషనర్ని రిమూవ్ చేస్తారనమాట. ఓకే. మిగతా ఇద్దరిని ఏంటంటే ఎలక్షన్ కమిషనర్ చెప్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిమూవ్ చేస్తారనమాట. ఓకే. వీళ్ళకి వచ్చేసిన తర్వాత రిమూవల్ కూడా అయిపోయింది. సుప్రీంకోర్టుని, కాగ్ని, యూపీఎస్సీ చైర్మన్ని మొత్తం వీళ్ళందరినీ ఒకేలాగా రిమూవ్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే అపాయింట్మెంట్ టెన్యూర్ ఎలా ఉంటుందంటే మనకి అపాయింట్మెంట్ ఎవరో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది. తర్వాత చూస్తే 6 years లేదా 65 years వచ్చే వరకు. తర్వాత చూసుకుంటే తర్వాత రిమూవల్ అయిపోయింది. తర్వాత చూసుకుంటే ఏంటంటే లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయి, వేరే జాబ్లు చేయొచ్చా చేయకూడదు అంతే. మీరు అంతవరకు తెలుసుకుంటే సరిపోద్ది. ఓకే. వేరే జాబ్లో చేయడానికి టెన్యూర్ లేదు. తర్వాత చూసుకుంటే ఉమెన్ గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం ఇంక్రీజింగ్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఫర్ ది ఉమెన్. ఇప్పుడు చూసుకుంటే ది ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు ఏంటంటే 74th మనకి ఇండిపెండెంట్ తీసుకున్నాం కదా, అక్కడ ఏంటంటే ఉమెన్స్ కోసం కొత్తగా ఒక కమిటీని వేయడం జరిగింది అనమాట నరేంద్ర మోడీ గారు. ఆ కమిటీ వచ్చి జై జైట్లీ అనమాట. ఇతను ఏం చేశారంటే ఇప్పుడు ఉమెన్ ఏజ్ వచ్చేసి 18 years ఉంది మ్యారేజ్ కావడానికి. ఆ 18 years మ్యారేజ్ ఏజ్ని 21 చేయాలని చెప్పేసి
ఒకవేళ చేస్తే ఏమైనా డిసడ్వాంటేజ్ ఉంటుందా అడ్వాంటేజ్ ఉంటుందా అని చెప్పి ఒక కమిటీని వేసారనమాట. వీళ్ళకి ఏమైనా రిఫార్మ్ తీసుకురావాలని ఉమెన్స్ మీద అయితే జై జైట్లీ కమిటీ అనేది రిపోర్ట్ ఇవ్వడం జరిగిందనమాట. అందులో చూసుకుంటే ఏంటంటే ఏకే ఫ్యూల్ మెంబర్ హెల్త్ నీతి ఆయోగ్ ఉన్నారనమాట. అందులో ఏంటంటే నీతి ఆయోగ్ కూడా ఇన్వాల్వ్ అయింది అండ్ వీకీ ఫూల్ అనే వ్యక్తి కూడా హెల్త్కి సంబంధించిన వ్యక్తి. వీళ్ళు ముగ్గురు అధ్యక్షతన జరిగిందనమాట ఈ కమిటీ. ఓకే, ఇది ఏం చెప్పిందంటే ఈ కమిటీ ఇప్పుడు ఉమెన్స్ ఉన్నారు కదా, ఉమెన్స్ ఏంటంటే 21 ఏజ్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే అందరూ కూడా స్కిల్ పీపుల్ అవుతారు. ఇప్పుడు 18 ఇయర్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే 12 సంవత్సరాలు దాటిన కండానే పెళ్లి చేసేస్తున్నారు, 12 సంవత్సరాలు చేసేస్తున్నారు, 14 సంవత్సరాలు చేసేస్తున్నారు. మనకి ఏంటంటే యునైటెడ్ నేషన్ రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇందులో చూసుకుంటే 40% ఏంటంటే 14 ఇయర్స్ 12 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి మ్యారేజ్ అయిపోతుంది అన్నమాట. అంటే ఏంటంటే వాళ్ళకి సరిగ్గా ఏంటంటే బాడీలోని హార్మోన్సే కదా ఇది కూడా సరిగ్గా బిలప్ అవ్వనమాట. దానివల్ల చాలా రిస్క్ జరిగిద్ది అనమాట. సరిగ్గా బిడ్డ పెట్టుకోవడం, లేకపోతే తల్లికి ఏదన్నా పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, ఇలా ఎక్సెట్రా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అందుకని చెప్పేసి ఏంటంటే మన వాళ్ళు ఏం చెప్పారంటే ఇలాగ మనం 18 ఇయర్స్ కానీ 21 ఇయర్స్ ఉంటే ఖచ్చితంగా అవేర్నెస్ అన్నది ఉంటుంది, ప్రతి ఒక్కరు చదువుకోవాలనేది ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే గ్రామాల్లోనే ఇలా లేడీస్ని చిన్నంజనీయకుండా చదివించాలి అనే తత్వం పెరిగితే ఇంకా మనకి ఎకానమిక్ గ్రోత్లో ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నది మన దేశానికి చాలా అవసరం. మన దేశానికి కాదు ఏ దేశంలో వేరే ఉమెన్ని ఆడవారిని మన ఎకానమీలో కానీ పొలిటికల్గా కానీ ఇందులో వేరే పార్ట్నర్ చేస్తేనే మన ఇండియా గ్రోత్ కానీ ఏ దేశం గ్రోత్ అన్నా బాగుంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకే, మీరు అంతవరకు తెలుసుకుంటే సరిపోద్ది. ఏంటంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సెట్ ఆఫ్ ది కమిటీ. ఓకే, ఎవరు కమిటీ సెట్ చేయారంట? యూనియన్ మినిస్టర్ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఏంటంటే ఇంకా అంతే సరిపోద్ది మీకు. ఇంకా ఏంటంటే మనకి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అని చెప్పేసి 4 అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అనమాట 2015, 2016లో. ఈ రిపోర్ట్ ఏం చెప్పింది అంటే 12 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు కూడా మ్యారేజ్లు ఎక్కువ చేస్తున్నారు. తర్వాత ఏంటంటే ఈ మ్యారేజ్ మీరు ఎర్లీ ఏజ్లో మ్యారేజ్ చేసే వాళ్ళు ఏంటంటే అమ్మాయి సరిగ్గా ఎదగకపోవడం, తర్వాత ఏంటంటే స్టంటింగ్ ఎయిటింగ్ సరిగ్గా లేకపోవడం, తర్వాత ఒకవేళ మోరుగా ఎయిట్ ఉండడం, తర్వాత ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసిన అవసరం ఉంటుంది. మీరు ఎన్ని అవేర్నెస్ తెచ్చుకోవాలి, పీపుల్కి అవేర్నెస్ రప్పించాలి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఓకే, అంతేకాకుండా ఏంటంటే మనకి ఎక్కువగా మ్యారేజ్ చేసుకుంటే 18 ఇయర్స్ 21 ఇయర్స్ దాటిన తర్వాత ఉండాలి. ఇప్పుడు బాయ్స్ గర్ల్స్ రైట్ ఏజ్ కూడా 21 చేద్దారే, సమానంగా పెడతారు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. దీనివల్ల ఏంటంటే మొత్తం అందరికీ కూడా ఈక్వల్ రేట్ ఉంటుంది ప్రతి దాంట్లో కూడా. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే మన ఆస్తుల్లో కూడా ఎలా ఈక్వల్ రేట్ చేసామో ఏజ్లో కూడా ఈక్వల్ రేట్ చేద్దారే. బాయ్స్లో ఎందులోని గర్ల్స్ తీసుకోలేరు, అందరూ ఈక్వలే, ఇందులోని వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ ఏం లేదు, ఇద్దరు సమానం అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఓకే, తర్వాత చూసుకుంటే 45% ఎస్టీసు, 20% ఎస్సీలు ఇది ఇలా చేయడం వల్ల బెనిఫిట్ పొందుతారు. వీళ్ళలోనే ఎక్కువ 12 సంవత్సరాల బిలో ఉన్న అమ్మాయిలకు మ్యారేజ్ చేసేస్తున్నారు. ఎందుకంటే పెంచలేక, తర్వాత ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయలేక, మనీ లేక వీళ్ళు ఏంటంటే 12 ఇయర్స్లోనే బయట పంపించడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏంటంటే కొన్ని చట్టాలు కూడా చేసుకున్నాం మనం. ఎప్పుడు పడతారు మ్యారేజ్ చేయకూడదని చెప్పేసి ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్మెంట్ యాక్ట్ అని చెప్పి 2006లో చేసాం. అందులో ఏంటంటే 18 సంవత్సరాలు గర్ల్స్ వయసు, 21 సంవత్సరాలు బాయ్స్ వయసు అని చెప్పి డిసైడ్ చేసాం. అంతేకాకుండా మనకి ఫోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫర్ సెక్షువల్ అఫెన్సెస్ అంటే ఏంటంటే యాక్ట్ 2012లో చేసాం. ఇది ఏం చెప్తుందంటే ఇది కూడా మామూలుగా ఎవరికైనా ఇష్టం చేయడానికి 16 ఇయర్స్ to 18 ఇయర్స్ చేయడం జరిగిందనమాట. అంటే 18 ఇయర్స్లో అమ్మాయి ఇష్టాన్ని కూడా పరిగణలో తీసుకోవాలన్నమాట. ఒకడు పోలీసులు అడిగితే చూడండి, ఎవరైనా లేచిపోతే వాళ్ళని పోలీసులు అడుగుతాడు, అమ్మ నీకు ఇష్టమేనమ్మ ఈ మ్యారేజ్ అని ఎందుకు అడుగుతాడండి. ఈ చట్టాలు ఉన్నాయి. ఉత్తిని అతనికి ఇష్టమైతే చేసేద్దారని కాదు. ఈ చట్టం ద్వారా ఏంటంటే ఒక అమ్మాయికి ఒక డిసిషన్ తీసుకునే రైట్ ఉండేది ఉంటుంది అనమాట. 16 నుంచి 18 ఇయర్స్ చేశారు. ఇప్పుడు దాన్ని 16 ఇయర్స్ ఉండేది, దాన్ని 18 ఇయర్స్లో పెంచడం జరిగిందనమాట. అంటే 18 ఇయర్స్ దాటితే వాళ్ళకి మ్యారేజ్ చేసుకోండి రైట్ వాళ్ళకి ఉంటుంది అనమాట. ఓకే, 18 ఇయర్స్ వరకు వాళ్ళ రైట్ అంతా కూడా పేరెంట్స్ మీద ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే అంతవరకు మీరు తెలుసుకుంటే సరిపోద్ది, అంతకు మించి మీకు అవసరం లేదు. ఓకే, కొంచెం డెప్త్ అనమాట ఇది. తర్వాత మనకి ఏంటంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని చెప్పి 2009లో చేయడం జరిగిందనమాట. ఖచ్చితంగా 18 ఏజ్ వచ్చే వరకు చదివించాలి. ఇప్పుడు అన్నది
ఆలోచించారన్నమాట. అంటే 18 ఇయర్స్ వచ్చే వరకు ప్రతి తండ్రి కూడా పేరెంట్స్ని అది పిల్లల్ని చదివించాలని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు 2009లో మనం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని చెప్పి చేసుకున్నాం అన్నమాట, చట్టం చేసాం. తర్వాత చూసుకుంటే ఏంటంటే 2008లో లా లా 18th లా కమిషన్ కూడా చెప్పిందనమాట. ఏంటంటే ఉమెన్స్కి 16 ఇయర్స్ వచ్చే వరకునే ఏంటంటే ఖచ్చితంగా చదివించాలి, ఖచ్చితంగా వాళ్ళకి ఇష్టాలకు అనుగుణంగా చదివించాలి, మ్యారేజ్ చేయకూడదు అని చెప్పేసి 18th లా కమిషన్ కూడా చెప్పడం జరిగిందనమాట 2008లో. అప్పుడే జరిగిందనమాట. ఇప్పుడు ఏంటంటే దీన్ని రిఫార్మ్ చేసి ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నారన్నమాట. ఓకే, తర్వాత కన్క్లూజన్ ఏంటంటే మీరు ఏమనుకున్నారు మీరు రాయండి. ఓకే, మీరు ఏంటంటే ఇంకోటి మర్చిపోయాను, శ్యామల్ రాజు, హర్షిత్, తర్వాత ఇంకా కొందరు చాలామంది ఏంటంటే కామెంట్ పెట్టడం లేదు. కామెంట్ పెడితేనే మీరు ఇంప్రూవ్ అయినట్టు, ఎందుకంటే బద్ధకం వదిలేయండి, అర్థమైందా? ఒక రోజు మహా అయితే మీరు టెక్నాలజీని యూజ్ చేసుకోవడం కూడా రావాలి మనకి, అర్థమైందా? మీరు ఏంటంటే ఎప్పుడైతే మీరు అవుట్ థింక్ చేయగలుగుతారో, అవుట్ థింకింగ్ చేసి మీ ఆలోచనలు పెట్టగలుగుతారో అప్పుడు మీ బ్రెయిన్ ఆలోచనలు పడుతుంది అనమాట. అప్పటి వరకు మీరు స్కూల్లో చదువుతారు కదా, అకాడమిక్ చదువు అనమాట. అంటే మీ టెక్స్ట్ బుక్లో ఏది ఉంటుందో అది మీ పేపర్లోకి వస్తుంది. మీరు తర్వాత ఏదన్నా జాబ్ కొట్టాలన్నా, తర్వాత ఏదన్నా పాలిటీ అది బీటెక్ టెస్ట్ రాయాలన్నా, తర్వాత పాలిటెక్నిక్ టెస్ట్ రాయాలన్నా, లేకపోతే నమోదయ టెస్ట్ రాయాలన్నా, ఏ టెస్ట్ రాయాలన్నా మీకు అవుట్కమ్స్ నుంచి వస్తాయి బిట్స్, మీ టెస్ట్లో ఉన్న ఎవరు. ఓకే, ఇది మీకు ఏంటంటే ఏదైనా క్రిటిసైజ్ చేస్తున్నాను అనుకోండి, ఏమని అనుకోండి, ఖచ్చితంగా నాకు ఏంటంటే మీరు కామెంట్ పెట్టారనుకో మీరు ఇంక్రీజ్ అవుతున్నట్టు అనమాట. నాకు మీరు కామెంట్ పెడితే ఏమి రాదు, నేను చూడను కామెంట్ పెట్టినాయి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయమని చెప్పాను. మీరు కామెంట్ పెట్టడం నేర్చుకోండి, అది గుడ్ హ్యాబిట్. మీరు ఇప్పుడు గేమ్స్ ఆడతారు, చాలా చూస్తారు, వీడియో చూస్తారు, ఇది అయితే మహా అయితే 10 minutes ఉంటుంది. మీకు ఒకటి అలవాటు అవుతుంది అనమాట. ఒకరి మీద డిపెండ్ అవ్వడం అనేసి ఏదైనా గూగుల్లో కొట్టుకోవడం అలవాటు అవుతుంది అనమాట. గూగుల్లో టైప్ చేసిన దాన్ని మీరు ఎదుర్కొని చేసుకోవడం. ఓకే, మీకు అది అలవాటు అయింది అనుకో బాగుంటుంది, అర్థమవుతుందా? నేను ఇంతసేపు క్లాస్ మీకోసం చెప్పినప్పుడు మీరు నా కోసం మీరు కామెంట్ పెట్టలేరా? శ్యామల్కి ఇప్పుడు నీకు 3 times చెప్పాను. శ్యామల్ తర్వాత చెప్పండి, నీ మీద యాక్షన్ తీసుకుంటాను ఈసారి. హర్షిత్, ఓకే, మీరు ప్రతి ఉపాధ్యాయుడు ఏమనుకుంటాడంటే తన స్టూడెంట్ ఎదగాలనుకుంటాడు, ఇంప్రూవ్ అవుతే చూడాలనుకుంటాడు, దానిలోనే ఆనందాన్ని పొందుతాడు, అర్థమవుతుందా? మిమ్మల్ని తిట్టాలని, మిమ్మల్ని కొట్టాలని ఏ ఉపాధ్యాయుడికి ఉండదు. అది మీరు గ్రహించుకుని ఉపాధ్యాయుడికి అనుగుణంగా ముందుకెళ్ళండి. ఓకే, నెక్స్ట్ తర్వాత మనం ఏంటంటే చోరా మ్యూజియం అని చెప్పి మనకి టర్కీ ఏం చేస్తుందంటే ప్రపంచంలో రోల్గా ఎదగాలి, నేను టూరిజం పెంచుకోవాలి, ఇలాగ పెంచుకోవాలి, నేను ఒక ముస్లిమ్స్ కంట్రీ లాగా ఎదగాలి అని చెప్పి అనుకుని ఏం చేస్తుందంటే ఇప్పుడు ఏమైందంటే అప్పుల్లో మసీదులు ఉండేవన్నమాట, అంటే మ్యూజియం. ఆ మసీదులు ఏం చేసేదంటే మ్యూజియం చేస్తారన్నమాట, ఎందుకంటే టూరిజంని డెవలప్ చేస్తారని. ఇప్పుడు టర్కీ ఏం చేస్తుందంటే ఆ మ్యూజియం మళ్ళీ మసీద్ చేస్తుంది అనమాట. అలాగే రీసెంట్లీగా ఒక దాన్ని చేసింది, ఓగియా సోఫియా అని చెప్పేసి ఒక దాన్ని పెద్ద మ్యూజియం చేశారు. ముందు సమాధి అనమాట, తర్వాత మ్యూజియం చేసింది, తర్వాత మళ్ళీ సమాధి చేసింది టర్కీ ఇప్పుడున్న ప్రెసిడెంట్ వచ్చి. తర్వాత మళ్ళీ ఇప్పుడు చోరా అనే మ్యూజియం కూడా మళ్ళీ మసీద్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది 534 ADలో డెవలప్ చేశారు. దీన్ని ఏంటంటే టూరిజంకి బాగుంటుందని చెప్పి మ్యూజియం చేశారు. ఇప్పుడు మళ్ళీ మసీద్ చేస్తుంది అనమాట. ఏం చేయాలనుకుంటుందో టర్కీ మొనార్క్గా చైనా సపోర్ట్ చేసుకుని ఈ పాకిస్తాన్, చైనా, మలేషియా కొన్ని వాళ్ళకి నచ్చినట్టు చేస్తున్నారు అనమాట. తర్వాత చూసుకుంటే క్లీన్ ప్లేట్స్ క్యాంపెయిన్ అంటే ఏంటంటే చైనా ఏం చేసిందంటే ఇక్కడ ఫుడ్ వేస్ట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకొచ్చింది అనమాట. ఆ స్కీమ్ పేరే క్లీన్ ప్లేట్స్ క్యాంపెయిన్. ఓకే, కోవిడ్-19 సందర్భంగా దాన్ని తీసుకొచ్చింది అనమాట, ఎందుకంటే వేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది అని చెప్పి. తర్వాత ఆసియన్ ఇండియా నెట్వర్క్ ఆఫ్ థింక్ ట్యాంక్ అంటే ఆసియన్ ఇండియా నెట్వర్క్ ఆఫ్ థింక్ ట్యాంక్ అని చెప్పి ప్రతి సంవత్సరం సమావేశాలు జరుగుతాయి అన్నమాట. ఆ సమావేశంలో మన ఇండియా నుంచి ఎక్స్టర్నల్ మినిస్టర్ అండ్ ఫారెన్ మినిస్టర్ వెళ్ళడం జరిగిందనమాట. వెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగిందనమాట. ఇది కోవిడ్ ఎరా, అంటే దీన్ని ఈ సంవత్సరాన్ని ఎలా డిక్లేర్ చేశారంటే ఇది కరోనా కాలం అని చెప్పి డిక్లేర్ చేసి కరోనాకే పీపుల్స్ని ఎలా కాపాడుకోవాలో మనం ప్రజల్ని అని చెప్పేసి అవేర్నెస్ రప్పించి దీన్ని ఏంటంటే వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఎలా ప్రతి కంట్రీకి అందుబాటులో వచ్చేలా ఈ రౌండ్ టేబుల్ సమావేశాల్లో మాట్లాడుకోవడం జరిగింది అనమాట. ఇందులో ఏమని డిక్లేర్ చేసుకున్నారంటే థీమ్ ఏంటంటే టుడే రౌండ్ టేబుల్ వాజ్ ఆసియన్ ఇండియా. ఓకే అని చెప్పేసి థీమ్లోనే చాలా ఇంపార్టెంట్ అనమాట. థీమ్ వచ్చేసి రౌండ్ టేబుల్ వాజ్ ఏషియన్ ఇండియా. ఓకే అని థీమ్ ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి వైల్డ్ యానిమల్స్లో చూసుకుంటే దీన్ని ఏంటంటే కొంతమంది యాక్టర్స్ చంపేశారనమాట.
ఈ చంపినప్పుడు ఏటకుక్కలు దీన్ని పట్టుకున్నమాట. ఏటకుక్కలు పట్టుకున్న వల్ల ఇది న్యూస్లోకి రావడం జరిగిందనమాట. ఓకే, దీన్ని చూసుకుంటే దీన్ని ఏమంటారంటే ఇండియన్ బీషన్ గౌర్ అంటారనమాట. ఈ గౌర్ ఏంటంటే మనకి వెస్ట్ బెంగాల్లో కుక్కలో దీన్ని పట్టుకున్న వేట కుక్కలో. దీన్ని చూసుకుంటే ఏంటంటే మనం ఏదైనా ఒక జంతువు అది మనకి IUCN ఉంది, ఇంటర్నేషనల్ యూనియన్ కన్వెన్షనల్ నేచర్. ఈ నేచర్ ఏంటంటే రెడ్ బుక్ ఉంటుంది అనమాట. ఈ నేచర్కి ఈ నేచర్లో రెడ్ బుక్లో ఏ జంతువు ఏ లిస్టులో ఉందో పెడుతుంటుంది అనమాట. 9 కేటగిరీలో ఉంటుంది. ఈ 9 కేటగిరీలో పెడుతుంటుంది అనమాట. పెట్టినప్పుడు ఏంటంటే ఇది ఏ లిస్టులో ఉందో మనం చూసుకోవాలి. ఇప్పుడు మనకు వచ్చి ఇండియన్ బీషన్ గౌరా ఏ లిస్టులో ఉందంటే వల్నరబుల్ లిస్టులో ఉందన్నమాట. మనం ఇప్పుడు క్యాట్ గురించి మాట్లాడుకున్నాం, కోరంగి ఫిషింగ్ క్యాట్ అని. ఫిషింగ్ క్యాట్ ఏంది ఎండేంజర్లో ఉంది. అలా ఏంటంటే డేంజరు, ఎండేంజర్, ఎక్స్టింక్ట్ అలా కొన్ని ఉంటాయి. అవి మీరు ఖచ్చితంగా పట్టాల్సిందే. మీకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది. తర్వాత మీకు వచ్చి కోల్ది మీకు ఇంకా ఫ్రెండ్షిప్ చేసుకుంటూనే ఉంటుంది మీకు. ఓకే, మీరు అంతవరకు చూసుకుంటే మీకు క్వశ్చన్ ఏంటంటే బందీపూర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందో మీరు కామెంట్లో పెట్టండి. తర్వాత మనకి ఏంటంటే ఇవన్నీ కూడా దేని ద్వారా జరుగుతాయంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ద్వారా జరుగుతాయి అన్నమాట. తర్వాత వచ్చి హరితపాత్ అంటే హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ప్లాంట్స్ని రోడ్డు అన్న ప్లాంట్స్ని ఉంటాయి చూడు మనకి, అదంతా ఏంటంటే దీని ద్వారా జరుగుతుంది అనమాట. మనకి అది ఎవరో మీకు ఎప్పుడైనా డౌట్ రావాలి, మీరు వెహికల్స్తో వెళ్ళినప్పుడు ఇవన్నీ ఎవరు ఫిలప్ చేస్తారో అవన్నీ మీకు డౌట్ వచ్చినప్పుడే మీరు కొంచెం బాగుంటుంది అనమాట. మీకు ప్రతిదీ IAS అవ్వాలనుకున్న వాళ్ళే కాదు, ప్రతి జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు మీకు థింకింగ్ పవర్ పెంచుకోవాలి. ఇది ఎలా వస్తుంది, ఇది ఇలా వస్తుంది, ఇది ఇలా వస్తుంది. మనం ఏంటంటే ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తాం, మధ్యలో మొక్కలు వేసారు, ఎందుకు వేసారు, ఎవరు వేస్తారు, ఏంటి అసలు ఎందుకు వేస్తున్నారు అన్నది రావాలి మీకు. ఎందుకు వేస్తారంటే మనకి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఇప్పుడు పొల్యూషన్ ఉంటుంది కదా, పొల్యూషన్ పీల్చుకునే ఆక్సిజన్ మొక్కలు వేస్తారనమాట. అంటే కార్బన్ డైఆక్సైడ్ తొందరగా పీల్చి ఆక్సిజన్ రిలీజ్ చేసే మొక్కల్ని. అవి ఏంటంటే మనకి ఏంటంటే ఇప్పుడు కొత్తగా హరిత్ పాత్ అని చెప్పేసి, పాత్ అంటే ఈ వేలో ఏంటంటే కొత్త మొక్కలు వేయాలని చెప్పేసి ఈ వేలో 25 lakhs మొక్కల్ని 25 yearsలో కప్పెట్టాలని చెప్పేసి ఇలా సర్వీస్ చేయాలనుకుని పాత పెట్టుకున్నారు. ఇలా ఇప్పుడు ఎన్విరాన్మెంట్ని ప్రొడక్షన్ చేయాలని చెప్పేసి మొక్కలు వేయడం జరిగింది అనమాట. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, హరిత్ పాత్ అంటే ప్లాంట్స్ని ప్రొడక్ట్ చేయడం, పెంచడం ఎక్కువ. ఇది ఏంటంటే ఎవరు చేస్తున్నారంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చేస్తుంది అనమాట. ఓకే, రోడ్డుకి సంబంధించింది అనమాట అది. ఓకే, 25 lakhs ప్లాంట్స్ని 25 daysలో వేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. August 15, 2020లో డిక్లేర్ చేసుకోవడం జరిగింది. ఓకే, 21st July. నెక్స్ట్ చూసుకుంటే శ్రీలంక డ్రాఫ్ట్ న్యూ కాన్స్టిట్యూషన్. శ్రీలంకలో ఏంటంటే ఇప్పుడు అన్నదమ్ములే ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు అన్నదమ్ములే అనమాట. వాళ్ళిద్దరు చూసుకుంటే గౌతబ్య రాజపక్ష ప్రెసిడెంట్, తర్వాత వచ్చి మహీంద్ర రాజపక్ష ప్రైమ్ మినిస్టర్ అనమాట. వీళ్ళిద్దరు ఏంటంటే ఎక్కువ అక్కడ వాళ్ళకి ఏంటంటే పవర్ ఎక్కువ ఉందని చెప్పి కాన్స్టిట్యూషన్ మళ్ళీ చేంజ్ చేస్తున్నారు. 2015లో చేంజ్ చేశారు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎక్కువ పవర్స్ ఉండేలా చేస్తున్నారు అనమాట. అంటే ఏంటంటే వీళ్ళు ఎక్కువ కాలం ఉండేలాగా వీళ్ళకి మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే మనకి టర్కీ ఏ ప్లేస్లో ఉందంటే బ్లాక్ సీ అండ్ మెడిటరేనియన్ సీ మధ్యలో ఉన్నాయి. ఇప్పుడు టర్కీ మనకి న్యూస్లో రావడం జరిగింది కదా, టర్కీ ఎందుకు న్యూస్లో రావడం జరిగిందో మీరు కామెంట్లో పెట్టండి. ఓకే, మన స్లోగన్ జై హింద్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.